వెల్కమ్ గౌతమ్. హలో, నమస్కారం అండి. యాక్చువల్గా మాట్లాడాల్సింది దినేష్ లేకపోతే ఈ సినిమా లేదు. యాక్చువల్గా ఏంటంటే డైలాగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఈవెంట్ ప్రతిదీ దినేషే. యాక్చువల్గా ఏంటంటే మేము జస్ట్ ఒక హెల్ప్ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళం, ఒక వచ్చి యాక్టింగ్ చేసేవాళ్ళం. కానీ దినేష్ ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాకి. దినేష్ ప్రొడ్యూసర్ కూడా దినేష్ ఎట్లా చెప్పాలంటే దినేష్ ప్రాణం పెట్టేశాడు ఈ సినిమాకి. యాక్చువల్గా ఒక చెప్పాలంటే హర్రర్ సినిమా అనుకుంటున్నాం. హర్రర్ సినిమా అంటే యాక్చువల్గా షూటింగ్ జరిగినాయి, ఇన్సిడెంట్ కూడా జరిగినాయి. ఏంటంటే మేము నార్మల్ హర్రర్ సినిమా చేసినప్పుడు నార్మల్ చేసి వచ్చేస్తారు యాక్ట్ చేస్తారు. కానీ మా షూటింగ్ ఏం జరిగిందంటే షూటింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవ్వడం, ఏదో దినేష్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ కింద కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా దినేష్ కాల్ వస్తుంది. నా నెంబర్ వస్తుంది, నా నెంబర్ నేను కాల్ చేయలేదు, ఆటోమేటిక్ కాల్ వస్తుంది. దినేష్ అనేవాడు ఏదమ్మా మీరేమనిపిస్తుంది అంటే అరే నిజంగా యాక్చువల్గా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అది కోఇన్సిడెన్స్ అని షూటింగ్ నేను యాక్చువల్గా ఫస్ట్ టైం నేను హారర్ సినిమాలో చేయాలన్నమాట. చేసిన తర్వాత అనిపించింది అంటే నిజంగా హారర్ సినిమా చేసేటప్పుడు నిజంగా దయ్యాలు వస్తాయో అనిపించింది. హారర్ సినిమా చేసేటప్పుడు పక్కనే యాక్టింగ్ చేస్తారన్నట్టు ఉండేదన్నమాట. అలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. షూటింగ్లో డోర్ ఆటోమేటిక్ క్లోజ్ అవ్వడం, ఏదో సౌండ్ రావడం, అంటే మేము యాక్చువల్గా నైట్ టైం షూటింగ్ చేసేవాళ్ళం. అపార్ట్మెంట్ సీన్స్ చాలా అంటే యాక్చువల్గా దీంట్లో నైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. నైట్ సీన్స్లో మేము నైట్ టైం షూటింగ్ చేసినప్పుడు కొన్ని జరిగేది, ఇన్సిడెంట్స్ జరిగేది. ఆ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతుందంటే అర్థమయ్యేది కాదు. అండ్ నిజంగా మేము చేసినప్పుడు నిజంగా జరుగుతున్నాయా నిజంగా దయ్యం వస్తుందని మాకు భయం ఇస్తారన్నమాట. దినేష్ యాక్చువల్ లిరిక్స్ కూడా తెలిసే రాశారు దానికి. యాక్చువల్గా చాలా దినేష్ లేదు సినిమా లేదు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే వేరే ఎవరు లేరు. నేను ఈ స్టేజ్ ఎక్కినామంటే దినేష్ మాకు చాలా స్టేజ్ ఎక్కినాం. థ్యాంక్ యూ దినేష్. అండ్ ఈ సినిమా గురించి చాలా చాలా కష్టంగా ఉంది. మీకు ఇప్పుడు విడుదల సంవత్సరం నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా స్పాటిఫై, జియో సావర్, ఐపీఎల్ మ్యూజిక్ ఇవన్నీ అన్ని అందులో ఉన్నాయి. జస్ట్ కొత్తగా వస్తుంది. ఇప్పుడు మీరు స్పాటిఫైలో చూసినప్పుడు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి సాంగ్స్ అనేది. ఇప్పుడే వినొచ్చు, అన్ని సాంగ్స్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు కొన్ని సాంగ్స్ మాత్రమే వింటేనే, ఇంకా కొన్ని సాంగ్స్ ఇంకా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్. నిజంగా సినిమా షూటింగ్ నిజంగా నేను అనుకుంటున్నా అబద్ధం చెప్తాను. నిజం జరిగింది దేశీ నిజం జరిగింది. ఇప్పుడు ఆడియో వచ్చిందంటావా? వచ్చిందండి ఆ టైంలో గీత సినిమా